దేవునికి స్తోత్రం. చిన్న మాట అండి. ప్రార్థన అంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తారండి. కానీ ప్రార్థనలో గొప్ప కృప దాగి ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము నివసించుచున్న గృహము చుట్టూ మనము పారిగోడ కట్టుకుంటామండి. దేని నిమిత్తం ఆ పారిగోడ మనం కట్టుకుంటాం? దొంగలు లోపలికి ప్రవేశించకుండా, అనేకమైన విశ్వ జంతువులు, మృగములు మన లోపలికి ప్రవేశించకుండా చక్కగా మనం పారిగోడ కట్టుకుంటాం. అదే విధముగా నా ప్రియమైన వారులారా, మన జీవితంలోకి అనేకమైన ఇబ్బందులు, శోధనలు వస్తూ ఉంటాయి. అవి మనకు రాకుండా ఉండాలంటే, అదే విధముగా మన హృదయంలోకి కొన్ని పాప తలంపులు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనము జయించాలంటే, మన హృదయంలోకి అలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే, మన హృదయం చుట్టూ ఏ గోడ కట్టుకోవాలండి? దేని స్తోత్రం, ప్రార్థన అనే గోడ మనము కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన అనే గోడ మనం కట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన మనలోనికి ఎలాంటి దురాలోచనలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఆ ప్రార్థన మనకు అడ్డుపడుతుందండి. చూడండి, దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహాలు ఏమీ చేయకుండా దానియేలును ఉన్నాయంటే, దానియేలును కాపాడింది ఏంటంటారు? ప్రార్థనేనండి. అదే విధముగా మనము కూడా అనేకమైన సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, వెరుకల నుండి మనం కాపాడబడాలంటే, మనం ఉండే నివాసం చుట్టూ ఏ విధముగా ఒక పారిగోడను నిర్మించుకుంటున్నామో, అదే విధముగా మన చుట్టూ, మన హృదయం చుట్టూ ప్రార్థననే పారిగోడ ఉండాలండి. దేనికి స్తోత్రం. ప్రతి ఒక్కరము మనము మన జీవితానికి మన చుట్టూ ప్రార్థననే పారిగోడ కట్టుకుందామండి. దేనికి స్తోత్రం. ఈ మాటలు మీకు నచ్చుతాయని నేను నమ్ముతున్నానండి. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే విన్న ప్రతి ఒక్కరూ కామెంట్ కొట్టమని నేను బతిమాలుకుంటున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని నిండారుగా నా దేవుడు దీవించునుగాక. ఎలాంటి అవస్థతల్లో ఉన్న వాళ్ళ అవస్థతలన్నీ నా యేసయ్య తీర్చునుగాక. ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.